చాలా సేపు అయింది. ఊరికే బొమ్మలు చూస్తూ కూర్చున్నావా? ఇదిగా ఇది చదివితే చాలు. టీ తీసుకోండి. అక్కడ కాదు, ఇక్కడ. ఆ టీ నాకివ్వు. నేను ఇక్కడ ఉండడం మొదలెట్టినప్పుడు మీతో ఏమన్నాను? నాకు కావాల్సింది ముందు చూసి మిగతా వాళ్ళని తర్వాత చూడమని చెప్పాను కదా. ముందు టీ ఇవ్వాల్సింది నాకు. ఇవ్వు. ఇదిగో. ఇలాగే ప్రతిరోజు ఉండాలి, అర్థమైందా? బాలకి టీ ఇచ్చారా? లేదు. మరి ఇంకెలా? తనే కిచెన్కి వెళ్ళి వేసి తాగాలా? ముందు టీ నాకివ్వాలి, ఆ తర్వాత బాలాకి ఇవ్వాలి. మిగతా వాళ్ళందరికీ టీలు కాఫీలు తర్వాత ఇచ్చుకోవచ్చు, అర్థమైందా? మీకు నేను తీసుకొస్తాను, ఉండండి. నాకేమీ వద్దు. అయ్యో, ఏంటి మావయ్య, కోపం వచ్చిందా? నీకేంట్రా టీ తాగుతే? టీ తాగుతా ఏంటో చెప్పరా? బాలాకి టీ ఇచ్చిన తర్వాత ఒక టీ తీసుకురండి. వీడు తాగుతాడా లేదా నేను చూస్తాను. అయితే ఇక్కడ అందరూ టీ తాగిన తర్వాత నాకు టీ అక్కర్లేదు. నేను బయటకు వెళ్ళి టీ షాప్ లో తాగుతాను. మంచి నిర్ణయం. ఇలాంటి చండాలమైన టీ తాగడం కన్నా బయట తాగడమే చాలా మంచిది. రండి, నేను కూడా మీతో పాటు వస్తాను. పదండి, ఇద్దరు సరదాగా టీ తాగేసొద్దాం. నేను టీ తాగడం ఆపేసి. అరే, టీ తాగనంటే ఎలా? ఇంకో విషయం, బాలాకి టీ ఇవ్వడం మర్చిపోవద్దు. ఏం చేస్తాను, ఈ ఇంట్లో ఏం మాట్లాడినా కోపమే. కష్టం. కషాయం లాంటి ఈ టీ పొద్దున్నే వెళ్ళిపోవడానికి ఇదే బాగుంటుంది. ఇదిగో, నీకు టీ ఇవ్వకపోతే ఇక్కడ భూకంపం వచ్చేలా ఉంది. భూకంపం కాదు, ఇవాళ ప్రపంచమే నాశనం అవుతుందేమోనని భయం. నేనిక్కడికి వచ్చాక మొదటి సంభవం కదా. నీ చేతి ఒక గ్లాస్ టీ. ఏంటి, నేను పెట్టిస్తేనే నువ్వు తాగుతావా? పొద్దున్నే లేచావు కదా, వేణుకి నీకు టీ పెట్టుకోవచ్చు కదా. కిచెన్కే వద్దాం అనుకుంటున్నాను. ఇదిగో తాగు. ఎంతో కాలం తర్వాత నీ చేత్తో టీ తాగుతాను. నీ పాత ప్రేమ ఇందులో లేదు. నాకెప్పుడు ప్రేమ ఒకే విధంగా ఉంటుంది. నాకది తెలుసు. నేను నీకు టీ తీసుకురానమ్మా. నువ్వు మంచి పిల్లలా ఇక్కడే ఉండాలి. అమ్మా, త్వరగా వచ్చేస్తాను. ఏడవకూడదు. రామ్మా. బాలా, నా ముగ్గురు పిల్లలు ఏమేం చెప్తారో ఏం చేస్తారో నాకు తెలుసు. కానీ నిన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను. అది నా సమస్య లేక నీ సమస్య? నువ్వు చెప్పినట్టు మీ నాన్న నా బిడ్డల నీడలోనే బతుకుతున్నాను. అందువల్ల ఒక్కోసారి నీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను. నిన్ను రక్షించడం నా చేతుల్లో లేనందువల్లేనమ్మా. ఒకవేళ నువ్వు అడగొచ్చు, జయ విషయంలో నీకు దిగులు లేదా అని. దిగులుగానే ఉంది. దానికి పరిష్కార మార్గం కూడా ఉంది. ఎందుకంటే తను తప్పుడు ఉద్దేశంతో ఉన్నందువల్లే అది ఎప్పుడైనా సరే మారొచ్చు. కానీ నీ విషయం అలాంటిది కాదమ్మా. వేణు రాక్షసత్వం నుండి తప్పించుకుంటేనే నువ్వు రక్షించబడతావు. నువ్వు వాడి నుంచి విడిపోవచ్చు కదా. ఈ ప్రశ్న అడగడానికి నేను చాలా ఆలస్యం చేశాను. పూర్తి ధైర్యంతో నిన్ను నేను అడగడం లేదు. నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోగలిగితే నీకు నేను తోడుగా ఉంటాను. ఈ మాటలో కూడా నీ భయం ఏమిటో నాకు తెలుస్తోంది. ఆయన గొప్పలు చెప్పుకుని నాన్న నన్ను పట్టించుకోకపోతే నువ్వు నాన్న వెనకే నిలబడతావు. నా వల్ల అది కుదరదమ్మా. నా కూతురికి తండ్రి కావాలి. నేను వేణుగోపాల్ని వదిలేస్తే పెరిగాక నా కూతురు అడుగుతుంది, నీ సంతోషం కోసం నాన్నను వదిలించుకున్నావా అని. నా కూతురు పెరగనివ్వు. వాళ్ళ నాన్న ఎవరో, అమ్మ ఏమేం భరిస్తోందో, ఎన్ని కష్టాలు పడుతోందో తనకి తెలియాలి.
ఆ తర్వాత నేను చేసింది కరెక్ట్ అని తను చెప్పాలి. ఎందుకమ్మా ఇవన్నీ సహిస్తున్నావని అడగాలి. ఆ తర్వాత వేణుగోపాల్ జీవితం ఎలాగైనా పోనివో. అంతవరకు నేను వేణుగోపాల్ని వదలను. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది ఆయన కాదు, ఆయన వ్యాధి. ఇంక నేనేమీ చెప్పలేను. నీ బాధ్యత తీరిపోయిందమ్మా. ఇక ఇక్కడ ఏం జరిగినా నువ్వు నా మీద నింద మోపకూడదు. నా నిర్ణయం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. నా బాధలు ఎక్కువవుతున్నప్పుడు నా కోపం వస్తుంది. నువ్వు తప్ప నేనింకెవరి మీద కోపగించుకోగలను? నా బంగారు తండ్రి, నిన్ను చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుందిరా. ఏడుస్తున్నారా? ఎందుకు? ఎందుకని నేనే కదమ్మా మిమ్మల్ని అడగాలి. నేనేడ్చానని నీకెవరు చెప్పారు? ఇలా కన్నీళ్లు కార్చుకుంటూ కూర్చుంటే మా ఊర్లో ఏడుస్తున్నారని చెప్తారు. అవి ఆనంద బాష్పాల లేక బాధలో ఏడుపా అని మీకే తెలియాలి. నేనెందుకు బాధపడతానే? అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో విషయం ఉంది. ఏంటమ్మా? ఏం లేదు, ఊరుకో. కొన్ని రోజులుగా మనసు ఏదో భారంగా ఉంటుంది. ఏదో జరగబోతున్నట్లు అనిపిస్తుంది. ప్రీతి, వచ్చే వినాయక చవితికి బాబుని స్వయంభూ వినాయకుడి గుడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకత్తయ్య అక్కడికే వెళ్ళాలి? ఇక్కడ చాలా గుడ్లున్నాయి కదా. వీడి పేరు మీద నేను అక్కడికి తీసుకొస్తానని మొక్కుకున్నాను. కృష్ణతో నేను చెప్తానులే. మన నలుగురు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. అది ఇంకేమీ అడ్డంకులు చెప్పకు. నేను చెప్పింది చేస్తే చాలు. నేను గుడికి ఫోన్ చేసి హోమంకి రెడీ చేయమని చెప్తాను. అనుకున్న పనులు అనుకున్న వెంటనే చేయాలి. అవన్నీ దాటేయటం మంచిది కాదు. నా బంగారు కొండ. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మ ఎక్కడా? అత్తయ్యకి మోకాళ్ళు చాలా నొప్పులుగా ఉందన్నారు, అందుకని హాస్పిటల్కి వెళ్లారు. నీకు చెప్పలేదా? నేనొక మనిషి ఇక్కడ ఉంటున్నానన్న విషయమే మీకు గుర్తులేదు కదా? ఎవరెలా అన్నారు? ఎప్పుడూ ఏదో ఒక సమస్య చేసి అది గుర్తు చేస్తూనే ఉన్నారు కదా వేణుగోపాల్. పాపని సాపేసి పడుకోబెట్టి వచ్చాను. పాప స్నానానికి వేడినీళ్లుంటే బావుంటుంది. దానికే ఉంది, అదిగో గ్యాస్ ఉంది, నీళ్లుంది, స్టవ్ కూడా ఉంది. నువ్వు ఏం కావాలని చేసుకో. నీ మీద ఇక్కడ ఎవ్వరికీ ఏ కోపమూ లేదు. నువ్వు ఎవరికీ సంబంధం లేనట్టుగా పరేదానిలా ఉండడమే ఇక్కడ సమస్య. నువ్వు ఇక్కడ ఏం కావాలని చేసుకోవచ్చు, నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నేను కనిపించకపోతే బిడ్డ ఏడుస్తుంది. అందుకే నేను హెల్ప్ అడిగాను. నువ్వెందుకు హెల్ప్ అడుగుతున్నావు? నీ డెలివరీ టైడ్ అంతా పోయింది కదా. ఇక ధైర్యంగా నువ్వు పని చేయొచ్చు. అలానే అన్ని పనులు నువ్వే చేయొద్దు. నీకు కావాల్సిన హెల్ప్ నేను కూడా చేస్తాను. ఆ వేడినీడు మాత్రం చాలా? ఇంకేమైనా కావాలా? ఆలోచించకుండా చెప్పు. వదినగా చెప్పొద్దు, నీ ఫ్రెండ్ అనుకుని చెప్తే చాలు. నువ్విలా అంటున్నప్పుడు నన్ను అవమానపరుస్తున్నట్టుగా ఉంది. నిజంగానా? తమాషా చేస్తున్నావే. నేనెందుకు బాలా నేను అవమానిస్తాను? సహాయం చేస్తానన్నది నేను అవమానించినట్టు ఎందుకు అవుతుంది? ఇంకో విషయం, ఎవరు సహాయం లేకుండా ఈ ఇంటి పని మొత్తం చేసే బలం నీలో ఉంది ఇప్పుడు. అందుకని రేపటి నుంచి కిచెన్కి వచ్చి నువ్వు ఏం చేయగలవో అంతా చెయ్యి. ఎందుకు దివ్య ఇలా మాట్లాడుతున్నావు? రూమ్లో ఊరికే కూర్చోకుండా రేపటి నుంచి ఇక్కడున్న పనులని మర్యాదగా చెయ్యనే కదా అంటున్నావు? బాలా, చేస్తానులే. ఎన్నో కష్టాల మధ్య ప్రసవించి ఒళ్ళంతా పచ్చి పుండుగా ఉన్నప్పుడే ఉద్యోగాలకి వెళ్లే అమ్మల గురించి నేను విన్నాను. నేను ప్రసవించి 2 నెలలు రెస్ట్లోనే ఉన్నాను కదా, అది చాలే. అంతేకాకుండా ప్రసవం ఇప్పుడు పెద్ద విషయమేం కాదు కదా. నువ్వు చేసేది చూస్తుంటే ఈ ప్రపంచంలోనే నువ్వే మొదటిసారిగా బిడ్డని కన్నట్టుగా ఉన్నావు. మిగతా వాళ్ళ గురించి తెలీదు.
నేను మొదటిసారే ప్రసవించింది అమ్మాయింది, బిడ్డకి పాలిచ్చింది. ఒక అమ్మాయి మనసులోనూ శరీరంలోనూ ఎన్నో మార్పులు వచ్చే సమయం ఇదేనని నర్సైన నీకు నేను చెప్పాలని లేదుగా. ఈ మార్పులన్నీ స్వీకరించడానికి నాకింకాస్త సమయం పట్టింది. పర్వాలేదు, ఇక్కడున్న పరిస్థితుల్ని మనసులో ఉంచుకొని మీకెవరికి ఏ ఇబ్బంది రాకుండా నా పనులు నేను చూసుకుంటాను. ఊపిరాగిపోయిందా ఏంటి? తాగేస్తున్నారా? ఏంట్రా డైనోసార్ మింగేటట్టు వస్తున్నావు? నేను భయపడి చచ్చాను. ఈ మధ్య ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారా ఏంటి? అదే డైనోసార్ పోస్టర్ లో ఉంది కదా. మీరు ఇలా బాగా నిద్రపోతున్నారని చూసానా? ఆ తర్వాత క్వార్టర్స్ పడుకున్నారా అనుకున్నాను. దానికి వాసన వస్తుందని చూద్దామని వచ్చావా? ఇక పైన మీరు మొదలు పెట్టారంటే బయట నుంచి కంపెనీకి ఎవరిని పిలవకండి, నేనున్నాను. మందు కొట్టకుండా కూడా జీవితంలో కిక్కుంటుంది రోయ్. అదెక్కడ దొరుకుతుంది? చేతులు డబ్బులు కూడా లేవు నాన్న. అలాగైతే ఒక గేలం తీసుకెళ్లి అక్కడ కూర్చోరా. సాయంకాలం లోపల 4-5 కిలోలు చేపలు పడతాయి. నీకు దాని ద్వారా డబ్బు వస్తుంది. నేను ఒక కాంట్రాక్టర్ నానా, కాంట్రాక్టర్ని. చేపలు పట్టుకుని బతకాల్సిన అవసరం నాకు లేదు. కాంట్రాక్టర్ అయితే వెళ్ళి 4 డబ్బులు సంపాదించు. అయ్యో, ఎంత తిరిగి వచ్చినా డబ్బు డబ్బు డబ్బు. కష్టపడి సంపాదించిన ఏం ప్రయోజనం? దాన్ని ఖర్చు పెట్టడానికి కుటుంబం అంతా సపోర్ట్ చేయాలి కదా. నువ్వు వెళ్ళి డబ్బులు సంపాదించు, నేను సపోర్ట్ చేస్తాను. ఒరేయ్, ఆయన్ని చూడకు, దమ్ముడి కొరగాడాయన. డబ్బులు లేనందువల్ల నాకు సంతోషానికి ఏమీ తక్కువ లేదులేమ్మా. బాగానే అర్థమైంది. నిన్న రాత్రి పస్తు పడుకున్నా మొక్కల్లో నీరసమే లేదు. ఆకలితో ఉండటం, ఊరు తిరగటం నాకు బాగా తెలిసే. నాకే బాధ లేదు. ఆ విషయాలన్నీ నువ్వే కదా జగదంబ నాకు నేర్పించింది. నువ్వెక్కడికి వెళ్తున్నావే? నాకు తెలియకుండా కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసావేంటి? నేను మా ఇంటికి అలా వెళ్ళిపోతాను. వెళ్ళడానికి ఇంట్లో నీకేం లోటుందే? గొడవలు అవమానాలు ఎన్నైనా తట్టుకోవచ్చు, కానీ పస్తులుండడం మాత్రం నా వల్ల కాదు. మీరు ఏ పనికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. మిగతా వాళ్ళు ఏంట్రా అంటే వాళ్ళకి కావాల్సిన వండుకొని వాళ్ళు రూముల్లో తింటున్నారు. తిండిని దొంగతనం చేసి తినాల్సిన పని నాకు లేదు. నువ్వెందుకు దొంగతనం చేయాలి? కిచెన్కి వెళ్ళి పెట్టుకుని తినొచ్చు కదా. అదేదో మీరు కొని పెట్టినట్టు. ఇక ఆకలితో ఉండడం నా వల్ల కాదు. మా ఇంటికి వెళ్తే కనీసం 3 పూట్ల తిండైనా పెడతారు. అలాగైతే వెంటనే వెళ్ళవే. వెళ్ళడానికే కదా బయటకు వచ్చాను. ఏయ్, నువ్వు ఒంటరిగా నిర్ణయం తీసుకుంటే అది బాగోదు. 2 నిమిషాలు, ఈ సమస్యను ఒక దారికి తీసుకొస్తాను. నిన్ను అలాగే వదిలేస్తే బాగుండదు కదా. నేనేం చేస్తాను ఇప్పుడు చూడు. ఇటు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడు? ఏమే, నువ్వెందుకు దిక్కులు చూస్తున్నావు? నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆశా సుమేష్ తో గొడవ పడేలోగా ఆపో. నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది ఆయనేగా. ఆయన ఏ నిర్ణయాన్ని తీసుకునేవ్వండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కుటుంబంలో గొడవ పెట్టి వెళ్ళాలని కోరిక ఉందా? నేను చేయకపోయినా ఈ కుటుంబంలో గొడవలు వస్తూనే ఉంటాయిగా. అమ్మా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. వాడు మళ్ళీ తిరిగి వస్తాడా నాకు అనిపించట్లేదు. చూద్దాం మావయ్య. ఖర్చులకైనా సంపాదించడానికి వెళ్ళకపోతే ఇక నా వల్ల కాదు మావయ్య. ఇదిగో, ఇది కూడా లోపల పెట్టు. ఇదేంటి? నా 2 లుంగీలు 2 షర్ట్లు. ఎందుకు? నేను ఇక్కడ పోస్తుంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళి 3 పూట్ల తింటావు కదా. నీతో పాటు నేను వస్తాను. నాకు మీ ఇంట్లో వాళ్ళని చూడాలని ఆశగా ఉంది. రా వెళ్దాం. చేతిలాగా పెరిగావు. నీ పెళ్ళాం ఇంటికి వెళ్ళాలని ఊబలాట పడిపోతున్నావు. దున్నపోతైనా ఆకలేస్తుంది కదా జగదమ్మ. దానికి కావాల్సిన ఉదాహరణే అక్కడ కూర్చున్నాడు. నానా, దున్నపోతుల వివరం నువ్వే చెప్పు. ఏంటో చూస్తూ నుంచునేమన్నా? రా వెళ్దాం. మీరెక్కడికంటే వస్తున్నారు? మరి చెప్పేది వినండి. అలాగే వాడు కూడా వెళ్ళిపోయాడుగా. కొంచెం త్వరగా రా నీలా. చెయ్యాలండి. ప్రీతి, ఆర్కే ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే కదా ఉన్నారు. ఎక్కడా లేరే. కార్ సర్వీస్కి ఇవ్వాలని చెప్తున్నారు, అందుకు వెళ్ళుంటారేమో. ఛే, నాతో చెప్పకుండా వెళ్ళిపోయారే. ఏమంటున్నా? నీతో చెప్పి మరీ ఆర్కే బయటకు వెళ్ళాలా? అలా కాదు, నాకు అవసరం ఉంది. ఏంటా అవసరం? పాప నిద్రపోవడం లేదు. తనొచ్చి జోలపాట పాడాలా? తనకేదో సమస్య ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. పాపకేమైంది? నా పాపకి జలుబు చేసింది.
అంతే కదా, అదే తగ్గిపోతుందిలే. కొబ్బరి నూనెలో కాస్త కర్పూరం కలిపి రాయి, తగ్గిపోతుంది. నా పాపకి మీ ఆయుర్వేదం ట్రీట్మెంట్ వద్దు, నేను ఆర్కేకి చెప్తాను. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకువెళ్ళేంత సమస్య కాదు. అది చెప్పడానికి నువ్వెవరు ప్రీతి? నీ బాబుకి ఒంట్లో బాగాలేదని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళావు. అప్పుడు లేదా ఇక్కడ తులసి ఆకు? ఓ, అదా నీ కోపం? నాకేం కోపం లేదు. పాపకేమైందో నేను ఇల్లు చూస్తానుండు. మీరు చూడక్కర్లేదు. ఆర్కేని పిలవండి. ఆర్కే చెప్పినట్టు చేద్దాం. చమేలి, దయచేసి ఆయన్ని ఆర్కే అని పిలవద్దు. నువ్వు అలా పిలుస్తుంటే వినలేకపోతున్నాను. తనకి కావాల్సిన వాళ్ళే పిలవాలి. నాకు సంబంధం లేదా? నాకు కావలసిన మనిషి ఆర్కే. నేను అలాగే పిలుస్తాను. ఇన్ని రోజులు నువ్వు పట్టించుకోకపోవటం వల్ల చూసావా, ఇక మీదటైనా నువ్వు కనిపెట్టి ఉండు. ఈ పనులన్నీ నిన్నెవరు చేయమన్నారు బాలా? నువ్వు తప్పుకో, నేను చేస్తాను. అయిపోయింది. ఇంకా నాకు టైర్డ్గా ఏం లేదు. ప్రసవించి 1 నెల రెస్ట్ తీసుకుంటే చాలని మీ కొత్త కోడలు చెప్పింది. నలుగురిని కన్నా నీకు కూడా అదే కదా అభిప్రాయం? దివ్య ఏదన్నా అంటుందన్న కోపంతో నీవు ఇవన్నీ చేయకు. నాకే ప్రాబ్లం లేదమ్మా. నేనిక బట్టలు ఉతుకొచ్చు, నీళ్లు తీసుకురావచ్చు, ఇలా అన్ని పనులు చేయొచ్చు. తాళి కట్టినవాడు ఎప్పుడైనా భోజనానికి కావాల్సిందేగా తెస్తున్నాడు. నేను చేస్తున్న ఈ పనులు ఈ ఇంటికి అద్దె ఇస్తున్నట్టు అనుకోండి. నువ్వెవరిని ఓడించాలని ఇదంతా చేస్తున్నావు? ఎటువంటి బలం లేని నేనెలాగమ్మా మిమ్మల్ని ఓడించగలను? నువ్వు నా పరిస్థితి ఆలోచించావా? పెళ్ళయి కూడా 2 ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. ఒకరితి భర్తతో గొడవ, ఇంకొకరితి భర్తతోనే కలిసుండి బాధలు అనుభవిస్తోంది. నీ దిగులు నాకు అర్థమవుతోంది. స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడానికి నాన్న వల్ల కాదు. బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకునే నాన్నున్నప్పుడు నువ్వు మా కోసం వచ్చి నిలబడలేవు. 2 మగపిల్లని నమ్మే ఇప్పుడు నీ జీవితం, అది నాకు తెలుసు. అందువల్ల నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు పనికిరాంది వదిలేయాలి. ఎవరు నన్ను వద్దనుకున్నా జీవితాన్ని చూసి ఇక నేను భయపడినమ్మా. నాకిప్పుడు ఎటువంటి భయమూ లేదు. జీవించాలనే ఆశే ఉంది. నా గురించి నువ్వేం దిగులు పడద్దు. నీ కొడుకులు నాన్న ఏమంటున్నారో నువ్వు అదే విను. నీ వల్ల అదే కదా వీలవుతుంది. నేను నీకు గుర్తున్నానా? బాలా పిన్నియే కదా. ఈ పాప మీ పాప పిన్ని. అవును. ఏ నీకు కావాలా? తన్ని మీరే తీసుకొని పిన్ని. ఇంకోసారి పుట్టే పాపని నాకివ్వండి. నీకొక పాప కావాలని మీ అమ్మకి నాన్నకి చెప్పు. పిన్ని, నువ్వెవరికి చెప్పకు. అమ్మా నాన్న ఎప్పుడు గొడవ పడతానే ఉన్నారు. నాన్నకు తెలియకుండా అమ్మ నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చేసింది. నాన్న ఇప్పుడు దిగులు పడతా ఉండుంటారు. నీకెవరితో ఉండాలనుంది? నాకిద్దరు ఇష్టమే పిన్ని. నేనంటే కూడా ఇద్దరికి ఇష్టం. అది వాళ్ళిద్దరు కూడా తెలుసుకోవాలి కదా బాలా పిన్ని. నువ్వు బాధపడద్దు, వాళ్ళు అర్థం చేసుకుంటారులే. నువ్విక మీ అమ్మా నాన్నలతోనే ఉంటావు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి తెలుసా పిన్ని? మీ వల్లే. అవును, మీ పేరు చెప్తే చాలు అక్కడ ఎప్పుడు చూసినా గొడవలే.